So, good morning, students. So, now we are going to continue the next topic in Unit 4. So, that is nothing but biomass energy గురించి డిస్కస్ చేసామమ్మా ఎర్లీ టాపిక్స్లో. అండ్ కమింగ్ టు నవ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది జియోథర్మల్ ఎనర్జీ. సో, జియోథర్మల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ ది జియోథర్మల్ ఫీల్డ్స్ హౌ వీ కెన్ ట్రాక్ ది ఎనర్జీ అండ్ హౌ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు యూస్ఫుల్ ఫామ్. సో, యూస్ఫుల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, ఎలా కలెక్ట్ చేస్తున్నాం అనే కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ది geothermal energy amma. And here we have geothermal field is there. So ee geothermal field ku vachesariki initially at the bottom of the earth or ground positions lo we have molten magma is there amma. So volcano untundi. So aa volcano anedi molten state lo untundi, that is known as magma antaru. And ఆ మ్యాగ్మాకి సరౌండింగ్లో ఉన్న రాక్ అనేది విల్ అబ్జర్వ్ ది హీట్ అండ్ ఇట్ విల్ బి అట్ ఇగ్నస్ పొజిషన్ అమ్మా. అంటే హై టెంపరేచర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు అండర్ గ్రౌండ్ ఏరియా అబౌవ్ ది రాక్ ఏరియా ఈజ్ హ్యావింగ్ ఫ్లోటింగ్ ఆఫ్ ది వాటర్ అమ్మ. సో వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. అండ్ ఆ ఫ్లో అయిన వాటర్ అనేది త్రూ దట్ ఏరియా ఏదైతే కాంటాక్ట్లో ఉంటుందో దట్ విల్ అబ్జర్వ్ ది హీట్ అండ్ ఇట్ విల్ బి రిజెక్టెడ్ టు అవుటర్ పొజిషన్ ఆఫ్ ది ఎర్త్ అమ్మ. సో ఎర్త్ అవుటర్ పొజిషన్లోకి వస్తుంది. సో హియర్ వీ హ్యావ్ ఫిషర్స్ అండ్ సాలిడ్ రాక్ ఈస్ దేర్ అండ్ వెల్ ఈస్ దేర్. త్రూ దట్ వెల్స్ వీ కెన్ గెట్ స్టీమ్ ఎట్ ద సేమ్ టైమ్ హీట్ అట్ ద సేమ్ టైం డైరెక్ట్లీ హాట్ స్ప్రింగ్స్ నుంచి కూడా హీట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది జియోథర్మల్ ఫీల్డ్స్ అమ్మ. అండ్ నేచర్ ఆఫ్ ది జియోథర్మల్ ఫీల్డ్స్. సో నేచర్ ఆఫ్ ది జియోథర్మల్ ఫీల్డ్స్కి వచ్చేసరికి ఎర్త్ సర్ఫేస్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అమ్మ. సో దోస్ ఆర్ నాన్ థర్మల్ ఏరియాస్. సో నాన్ థర్మల్ ఏరియాస్ అంటే ఇక్కడ టెంపరేచర్ ఈజ్ నియర్లీ 10 to 40 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ఇంకా ఎర్త్ లోపలికి వెళ్ళే కొద్దీ సెమీ థర్మల్ ఏరియాస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దోస్ ఆర్ హ్యావింగ్ 70 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు హైపర్ థర్మల్ ఏరియాస్కి వచ్చేసరికి వాల్కనో ఏరియాకి రీచ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందమ్మా. దోస్ ఆర్ నథింగ్ బట్ హయ్యర్ థర్మల్ ఏరియాస్ అండ్ దిస్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది నాన్ థర్మల్ ఏరియాస్ అమ్మా. అండ్ కమింగ్ టు హైపర్ థర్మల్ ఫీల్డ్స్కి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ మోర్ దాన్ 100 degrees సెంటీగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్స్ ఆర్ అవైలబుల్ అండ్ డ్రై ఫీల్డ్ సూపర్ హీటెడ్ స్టీమ్ ఎట్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అమ్మ. అండ్ ఇక్కడ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తోటి హై స్టీమ్ ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతుంది. అండ్ కమింగ్ టు సెమీ థర్మల్ ఫీల్డ్స్కి వచ్చేసరికి ఇక్కడ హాట్ వాటర్ టెంపరేచర్ గ్రేటర్ దాన్ 100 degrees సెంటీగ్రేడ్ అమ్మ. సో 100 degrees సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా హాట్ వాటర్ టెంపరేచర్ అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు జియోథర్మల్ సోర్సెస్కి వచ్చేసరికి వీ హ్యావ్ హైడ్రోథర్మల్ కన్వెక్టివ్ సిస్టమ్ ఈజ్ దర్ అమ్మ. సో త్రూ దట్ హైడ్రోథర్మల్ కన్వెక్టివ్ సిస్టమ్ వీ హ్యావ్ అగైన్ 3 classifications are there. Those are vapor dominated or dry steam field and liquid dominated system or wet steam field. And in this condition we have again 2 types are there, flash and binary amma. And third one is hot water fields amma. And coming to geopressure resources are the one of the sources of the geothermal energy. And petrothermal or hot dry rocks and magma resource and volcanoes are the sources of the geothermal energy అమ్మ. సో ఈ సోర్సుల నుంచి మనం ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ కమింగ్ టు హైడ్రోథర్మల్ కన్వెక్షన్ రీజియన్కి వచ్చేసరికి ఇక్కడ మ్యాగ్మా రీజియన్ ఉంటుంది. అండ్ ఆన్ ద టాప్ ఏరియా వీ హ్యావ్ సాలిడ్ రాక్ ఈజ్ దేర్. అండ్ ఆ సాలిడ్ రాక్ మీద పోరస్ రాక్ ఉంటుంది. అంటే రాక్ అనేది కంప్లీట్గా సాలిడ్గా కాకుండా ఇన్ బిట్వీన్ దట్ హియర్ వీ హ్యావ్ స్మాల్ హోల్స్ అట్ ద సేమ్ టైమ్ గ్యాప్స్ ఆర్ దేర్ అమ్మ. అండ్ ఈ గ్యాప్స్లోకి మనం ఏదైతే ఫ్లూయిడ్ని పాస్ చేస్తున్నామో ఆ ఫ్లూయిడ్ అనేది విల్ అబ్జర్వ్ ది హీట్ ఫ్రమ్ ది పోరస్ రాక్ అమ్మ. అండ్ దట్ విల్ బీ కలెక్టెడ్ ఫ్రమ్ ది వెల్ ఏరియా. సో వెల్ ఏరియా నుంచి టాప్ పొజిషన్లో సాలిడ్ ర్యాక్ ఏదైతే ఉందో ఆ రాక్ నుంచి హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుందమ్మా. సో దిస్ ఇస్ ది హైడ్రోథర్మల్ కన్వెక్షన్. అండ్ ఇక్కడ మనం వాటర్ని పాస్ చేస్తే హాట్ వాటర్ని కలెక్ట్ చేసుకోవచ్చు ఆ స్టీమ్ ఫామ్లో కనెక్ట్ చేసుకోవచ్చు అమ్మా. అండ్ కమింగ్ టు దిస్ ఈజ్ వేపర్ డామినేటెడ్ సిస్టమ్. సో వేపర్ డామినేటెడ్ సిస్టమ్కి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ a ground level is there. And on the ground level నుంచి we can get hot fluid or steam in the form of centrifugal separator. So centrifugal separator కి వచ్చేసరికి ఇక్కడ due to that centrifugal action impurities will be go down and purest form will be entered into the turbine area. సో టర్బైన్ ఏరియాలోకి ఆ స్టీమ్ అనేది పాస్ అయిన తర్వాత ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ త్రూ ద జనరేటర్ వీ కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆల్సో అమ్మ. అగైన్ ఆ వేపర్ ఆర్ స్టీమ్ ఏదైతే ఉందో అగైన్ దట్ విల్ బి కండెన్సేటెడ్
త్రూ కూలింగ్ టవర్ అమ్మ. సో కూలింగ్ టవర్ నుంచి కండెన్సేట్ అయ్యి అగైన్ దట్ విల్ బి కలెక్టెడ్ ఇన్ టు ద రీ ఇంజెక్షన్ వెల్. అంటే మనం ప్రతిసారి న్యూ ఫ్లూయిడ్ని పాస్ చేసి మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం అనేది డిఫికల్ట్ ప్రాసెస్, అగైన్ సో కాంప్లెక్స్ ప్రాసెస్. సో కాబట్టి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడం కోసం వీఆర్ రీసైక్లింగ్ దట్ ఫ్లూయిడ్ అట్ ద సేమ్ టైం రీయూజింగ్ ఇంటూ రీ ఇంజెక్షన్ వెల్ అమ్మ. సో ఈ రీ ఇంజెక్షన్ వెల్లో we can again pass it into the earth at the same time, geothermal fields, and we can collect again steam from that area amma. And coming to here, టెంపరేచర్ అండ్ ఎంట్రోపీకి వచ్చేసరికి ఇనిషియల్ లెవెల్లో వీ కెన్ గెట్ హై టెంపరేచర్స్ అమ్మ. సో ఎందుకని గ్రౌండ్ లెవెల్ నుంచి నేరుగా వస్తుంది కాబట్టి హై టెంపరేచర్ ప్రొడ్యూస్ అవుతుంది. వైల్ కమింగ్ టు ద పంప్ ఏరియా, సో పంప్ ఏరియాకి రీచ్ అయినప్పుడు ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం టెంపరేచర్ లిటిల్ బిట్ రెడ్యూస్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ టర్బైన్ ఏరియాకి రీచ్ అయినప్పుడు ప్రెజర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ టెంపరేచర్ ఆల్సో రెడ్యూస్డ్ అవుట్ వైల్ పాసింగ్ త్రూ దట్ ఏరియా. అండ్ కమింగ్ టు ఫోర్త్ పొజిషన్కి వచ్చేసరికి వన్స్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో అంటే స్టీమ్ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిన తర్వాత టెంపరేచర్ డ్రాప్ అనేది జరుగుతుందమ్మా. సో ఆ టెంపరేచర్ డ్రాప్ జరిగినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ స్టీమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ ఆల్సో, బట్ మేజర్ పార్ట్ అనేది స్టీమ్గానే ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్త్ పార్ట్ అమ్మ. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ పొజిషన్ ఈజ్ నథింగ్ బట్ 5 and 6 ఆర్ సేమ్ కండెన్సేట్ పంప్ అమ్మ. సో ఆ పంప్ నుంచి కండెన్సేట్ చేయడం వల్ల ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కంప్లీట్లీ లిక్విడ్ స్టేజ్ అమ్మ. అండ్ కమింగ్ టు సెవెంత్ పొజిషన్కి వచ్చేసరికి ఆ కండెన్సేట్ ఏదైతే అయిందో దట్ విల్ బి అగైన్ ఎంటర్డ్ ఇన్ టు ద రీ ఇంజెక్షన్ వెల్ అమ్మ. సో ఈ రీ ఇంజెక్షన్ వెల్కి పాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కంప్లీట్గా టెంపరేచర్ రెడ్యూస్ అవుతుంది అండ్ అగైన్ ఇట్ విల్ బి మూవ్ టు దట్ ఏరియా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది వేపర్ డామినేటెడ్ సిస్టమ్. ఇన్ దిస్ కండిషన్ వేపర్ హ్యాస్ టు బి యూజ్డ్ అవుట్ అండ్ ఇన్ దిస్ కండిషన్ టెంపరేచర్ అండ్ ఎంట్రోపీ గ్రాఫ్ విల్ బి టేకెన్ అవుట్. నెక్స్ట్ డ్రై స్టీమ్ సిస్టమ్కి వచ్చేసరికి ఇక్కడ మనం డ్రై స్టీమ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో డ్రై స్టీమ్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, టర్బైన్ బ్లేడ్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అండ్ మోర్ ఎకనామికల్గా కూడా ఉంటుందమ్మా. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ వెల్ నుంచి స్టీమ్ని కలెక్ట్ చేసుకున్నాం, దట్ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద టర్బైన్ ఏరియాస్ అండ్ అక్కడి నుంచి విల్ ఎంటర్డ్ ఇన్ టు ద కూలింగ్ వాటర్ అండ్ కండెన్సర్ ఏరియా అండ్ దట్ కండెన్సేట్ పార్ట్ విల్ బి అగైన్ రీచ్ టు ద ఇంజెక్షన్ వెల్ అమ్మా. సో టర్బైన్ అనేది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డ్రై స్టీమ్ పవర్ ప్లాంట్ అమ్మ. అండ్ this is nothing but temperature and entropy diagram. At the same time liquid dominated single flash steam system కి వచ్చేసరికి in this condition from the ground area నుంచి మనం first of all we have to collect the fluid and that will be entered into the flash separator అమ్మ. సో ఈ ఫ్లాష్ సపరేటర్ ఏం చేస్తుందంటే స్టీమ్ని అట్ ద సేమ్ టైం లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేస్తుంది. లిక్విడ్ ఫామ్లో ఉంటే దట్ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద గ్రౌండ్ లెవెల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ఇన్ కేస్ స్టీమ్ అనేది కంప్లీట్గా సపరేట్ అయితే దట్ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద టర్బైన్ ఏరియా. సో టర్బైన్ ఏరియాకి రీచ్ అయిన తర్వాత కంప్లీట్ స్టీమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అండ్ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ దట్ విల్ బి రీచ్ టు ద డైరెక్ట్ కాంటాక్ట్ కండెన్సర్ అమ్మ. సో ఇక్కడ కాంటాక్ట్ కండెన్సర్ ఏదైతే ఉందో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ స్టేజ్ అండ్ దట్ అగైన్ విల్ బి కండెన్సేటెడ్ అండ్ విల్ ఎంటర్డ్ ఇంటూ ద ఎర్త్ ఏరియా అమ్మ. సో ఇక్కడ కూలింగ్ టవర్ ఫర్ కూలింగ్ పర్పస్ ఓన్లీ. అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ది లిక్విడ్ డామినేటెడ్ సింగిల్ ఫ్లాష్ స్టీమ్ సిస్టమ్ అమ్మ. అంటే ఒక మధ్యలో ఒక స్టీమ్ సపరేటర్లో మనం సపరేట్ చేస్తున్నాం. కమింగ్ టు టెంపరేచర్ అండ్ ఎంట్రోపీకి వచ్చేసరికి హియర్ ఇనిషియల్ పొజిషన్ వీ హ్యావ్ హై టెంపరేచర్స్ ఆర్ దేర్ బట్ ఇట్ విల్ బీ ఇన్ లిక్విడ్ అట్ ద సేమ్ లిక్విడ్ స్టేట్లో ఉంటుందమ్మా. సో సెకండ్ పొజిషన్కి వచ్చేసరికి ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్నది సమ్ అమౌంట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ సెకండ్ పొజిషన్లో వేపర్గా కన్వర్ట్ అవుతుంది డ్యూ టు దట్ ప్రెజర్ కండిషన్. అండ్ థర్డ్ పొజిషన్కి ఫ్లాష్ సపరేటర్కి రాగానే ఆఫ్టర్ దట్ condition it will be completely converted into vapor అమ్మ, fourth stage. And after that after position it will be condensated out and condensation జరిగిన తర్వాత 7, 8 and 9 will be produced out. 9 is nothing but ground level కి పాస్ చేసే కండిషన్ అమ్మ. అండ్ ఫ్లాష్ స్టీమ్ సపరేటర్కి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ ప్రొడక్షన్ వెల్ ఈజ్ దేర్ అండ్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ వెల్ వీ హ్యావ్ టు కలెక్ట్ ది బ్రైన్ అట్ ద సేమ్ టైమ్. ఫ్రమ్ దిస్ బ్రైన్ స్టీమ్ విల్ బి సపరేటెడ్ అండ్ ఆ సపరేట్ అయిన స్టీమ్ అనేది టర్బైన్స్కి రీచ్ అవుతుంది.
అనేది టర్బైన్ నుంచి అగైన్ కండెన్సర్కి రీచ్ అయ్యి అగైన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లిక్విఫై ఫామ్ అండ్ బ్రైన్ అట్ ద సేమ్ టైం వేస్ట్ బ్రైన్ ఏదైతే ఉందో అండ్ ఆ కండెన్సేట్ లిక్విడ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఎంటర్డ్ ఇంటూ ద ప్రొడక్షన్ వెల్ అమ్మ అగైన్ రీఇంజెక్షన్ వెల్కి రీచ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లాష్ స్టీమ్ సపరేటర్ అమ్మ. సో ఇక్కడ డ్యూ టు దట్ separation of the brine steam from the brine vapor will be converted out అమ్మ. అండ్ బైనరీ సైకిల్ పవర్ ప్లాంట్కి వచ్చేసరికి హియర్ వీ హ్యావ్ ప్రొడక్షన్ వెల్ ఈస్ దేర్ అండ్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ వెల్ హీట్ విల్ బి ఎక్స్చేంజ్డ్ అవుట్ అమ్మ. అంటే ఇక్కడ ప్రొడక్షన్ వెల్లో ఉంచే ఫ్లూయిడ్ అనేది టర్బైన్కి టచ్ అవ్వకుండా ఓన్లీ హీట్ ఎక్స్చేంజ్ మాత్రమే జరుగుతుంది. ఇన్ దిస్ కండిషన్ వీ హ్యావ్ టు కలెక్ట్ ది హీట్ ఫ్రమ్ ది production well and it will be transferred to the fluid which is ఐసోపెంటేన్ వేపర్ అమ్మ. సో ఐసోపెంటేన్ లిక్విడ్ అనేది పాస్ చేస్తున్నాం. సో ఇది లిక్విడ్ పాస్ చేయడం కానీ ఏమవుతుందంటే తక్కువ హీట్ అప్లై చేసినా కానీ కంప్లీట్గా వేపర్గా కన్వర్ట్ అవుతుందమ్మా. సో కాబట్టి ఆ వేపర్ అనేది అగైన్ రీచ్ టు ద టర్బైన్ ఏరియా అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ కండెన్సేటెడ్ అండ్ ఐసోపెంటేన్ లిక్విడ్ అనేది అగైన్ హీట్ ఎక్స్చేంజర్ దగ్గరికి రీచ్ అవుతుందమ్మా. సో ఇలా హీట్ ఎక్స్చేంజర్ ప్రాసెస్ ద్వారా వీ కెన్ డూ ది ఎక్స్చేంజింగ్ ఆఫ్ హీట్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అమ్మ. నెక్స్ట్ హాట్ డ్రై రాక్. సో హాట్ డ్రై రాక్ నుంచి కూడా మనం హీట్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా మనం ఫ్లూయిడ్ని పాస్ చేసి ఆ పాస్ చేసిన ఫ్లూయిడ్ని ప్రొడక్షన్ వెల్ నుంచి కలెక్ట్ చేసుకొని దట్ విల్ బి ఎంటర్డ్ ఇంటూ ద హీట్ ఎక్స్చేంజర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్కి వచ్చేసరికి ఆ హీట్ని ఎక్స్చేంజ్ చేస్తుందమ్మా. సో ఎక్స్చేంజ్ చేసిన హీట్ని అగైన్ రీట్రాన్స్ఫర్ ఇన్ టు ద ఇంజెక్షన్ వెల్. అగైన్ ఆ హీట్ ఏదైతే అబ్జార్బ్ చేసుకుంటుందో దట్ విల్ అబ్జార్బ్డ్ బై ది ఫ్లూయిడ్ అండ్ ఆ ఫ్లూయిడ్ అనేది వేపర్గా కన్వర్ట్ అయ్యి టర్బైన్ దగ్గరికి రీచ్ అవుతుంది అండ్ ఆ టర్బైన్ అనేది విల్ వర్క్ వాట్ దే రిక్వైర్డ్ అమ్మా. సో అగైన్ కూలింగ్ టవర్ నుంచి మళ్ళీ కండెన్సేట్ అయ్యి విల్ అగైన్ రీసైకిల్ అవుట్ అమ్మా. సో ప్రాసెస్కి వచ్చేసరికి కోల్డ్ వాటర్ ఈస్ పంప్డ్ అండర్ ప్రెజర్ డౌన్ అండ్ ఇంజెక్షన్ వెల్ అమ్మ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్డ్ వాటర్ని పాస్ చేసి అండ్ అది హీట్ అయిన తర్వాత జియోథర్మల్ రిజర్వాయర్లో ఆ హాట్ వాటర్ని రిటర్న్ టు ద సర్ఫేస్ అమ్మ. సో సర్ఫేస్కి రిటర్న్ చేస్తాము అండ్ ఆ హాట్ వాటర్ అనేది హీట్ చేసిన దాన్ని సెకండరీ వర్కింగ్ ఫ్లూయిడ్ హీట్ ఎక్స్చేంజర్ నుంచి కలెక్ట్ చేసుకొని అండ్ ఆ వాపర్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేషన్ కోసం యూజ్ అవుతుందమ్మా. అండ్ కమింగ్ టు జియోథర్మల్ ఎనర్జీ ఇన్ ఇండియా అమ్మ. సో ఇండియాకి వచ్చేసరికి నియర్లీ 10,600 మెగావాట్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ జియోథర్మల్ ప్రొవిన్సెస్ ఇన్ ఇండియాకి వచ్చేసరికి హిమాలయాలో జియోథర్మల్ ఎనర్జీస్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. సొహానా, వెస్ట్ కోస్టు, కాంబే అండ్ సన్ నర్మదా తపి దగ్గర అండ్ గోదావరి అండ్ మహానది. సో ఈ ఏరియాస్ దగ్గర జియోథర్మల్ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తున్నాం. జియోథర్మల్ విల్ అసిస్ట్ థర్మాక్స్ టు సెటప్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ పూగా వ్యాలీ అమ్మ. సో పూగా వ్యాలీ లడఖ్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా వర్క్ చేస్తున్నారు అండ్ ఈ ఫస్ట్ ఆపరేషనల్ కమర్షియల్ జియోథర్మల్ ప్లాంట్ ఈజ్ లైక్లీ టు కమ్ అప్ ఇన్ ఇండియా అమ్మ. సో ఇండియాలో ఏపీలో కూడా స్టార్ట్ చేస్తున్నారు విత్ కెపాసిటీ ఆఫ్ 25 మెగావాట్స్ అమ్మ బై జియో సైనడెక్ ప్రైవేట్ లిమిటెడ్. సో జియో సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అనేది మన ఏపీలో కూడా జియోథర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారమ్మా. అండ్ కమింగ్ టు అడ్వాంటేజెస్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ దిస్ విల్ బి అవైలబుల్ ఆల్ ఓవర్ అరౌండ్ ది ఇయర్ అమ్మా. సో ఎందుకని ఒక ఫీల్డ్ ఉందంటే ఆ ఫీల్డ్ నుంచి సో మచ్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మనము కంప్లీట్ ఇయర్ రౌండ్లో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్. సో ఇక్కడ మనం ఎటువంటి ఫ్యూయల్స్ని కంబషన్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి సో కంబషన్ ఆఫ్ ఫ్యూయల్స్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ వెదర్ అమ్మ. సో మనకి వెదర్లో రైనీ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా కూడా మనకి లోపల ఉన్న జియోథర్మల్ ఫీల్డ్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అండ్ దిస్ ఈజ్ ఏ క్లీన్ రిసోర్స్ అమ్మ. సో వెరీ లిటిల్ ఎమిషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి బట్ అవి ఎన్విరాన్మెంట్ పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండవు. అండ్ ఈ ఎకనామికల్గా కూడా చూసుకుంటే ఈ ఫ్యూయల్ అనేది ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి
ఇట్ ఈస్ గుడ్ ఆల్టర్నేటివ్ అమ్మ. అండ్ ఓవరాల్గా జియోథర్మల్ ఎనర్జీ ఈజ్ సస్టైనబుల్ రిసోర్స్ అమ్మ. సో ఇది చాలా అడ్వాంటేజెస్ రిసోర్సెస్. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి నాట్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ సోర్స్ అమ్మ. సో జియోథర్మల్ ఫీల్డ్ ఎక్కడుందో అక్కడే మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలం, కానీ త్రూ అవుట్ ది ఏరియా మనకి ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ చేయలేం. అండ్ హై ఇన్స్టాలేషన్ కాస్ట్, అంటే మన అర్త్ లోపలికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిల్లింగ్ తోటి ఒక వెల్ని పాస్ చేసి ఆ వెల్లోకి వాటర్ని పాస్ చేసుకొని అలా చేయాలి అంటే కాస్ట్ అనేది వెరీ హై కాస్ట్. అండ్ కెన్ రన్ అవుట్ ఆఫ్ స్టీమ్. సో కొన్నిసార్లు స్టీమ్ బయటకు కూడా వెళ్ళిపోవచ్చు అండ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవ్వచ్చు ఆ స్టీమ్ నుంచి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. మా ప్లాంట్ అనేది దాని దగ్గరగా పెడితే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ దూరంగా ఉంటే ఆ ఎనర్జీని పాస్ చేయడం కోసం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ జియోథర్మల్ ఫీల్డ్ ఉన్న చోట ఎర్త్క్వేక్స్ ఎక్కువగా ఉంటాయి. అగైన్ ఈ డ్రిల్లింగ్ చేయడం అండ్ ఫ్లూయిడ్ని పాస్ చేయడం ఇవంతా కూడా సమ్ వాట్ హార్మ్ఫుల్ టు ద ఎర్త్, కాబట్టి దీనివల్ల ఎర్త్క్వేక్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది జియోథర్మల్ ఎనర్జీ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్.